గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. నేను ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ అయితే చూసేసాను భయ్య. ఆ మూవీ గురించి చెప్పే ముందు మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదు. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరి రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం. అయితే భర్త శైల విజ్ఞప్తి మూవీ ఎలా ఉందంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్ బేస్ మీద తీస్తారు భయ్య మూవీ. సింపుల్, ఒక బిజినెస్ మ్యాన్ తన వైన్ బిజినెస్ మ్యాన్ ఫ్యాక్టరీని తన ఎలా వరల్డ్ వైడ్ మూవ్ చేయాలనుకుంటాడో తన స్పెయిన్కి వెళ్తాడు. స్పెయిన్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్తో బాంచిక్ జరిగింది. బాంచిక్ని భార్య దగ్గర ఎలా మేనేజ్ చేసుకున్నాడు, చిలవరికి ఎలా చెప్పాడు అనే స్టోరీ మొత్తం జరిగింది. సో ఈ స్టోరీలో పెద్ద 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 ప్లాట్ ట్విస్ట్లు, ఎమోషన్స్, ఫైట్స్, సింగ్ అలాంటి స్టోరీ ఏం కాదు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని మంచి స్క్రీన్ ప్లేతో మన కిషోర్ తిరుమల అయితే నిర్మించారని చెప్పొచ్చు. సో మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో మీరు ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మన ఫస్ట్ త్రూ అవుట్ ఫిల్మ్ మన రవితేజ గారి వింటేజ్ పర్ఫార్మెన్స్ చూడవచ్చు. బికాజ్ కిక్, డాన్ సీన్, ఆ కైండ్ ఆఫ్ ఆంజనేయులు అలాంటి ఎనర్జీ చూడవచ్చు మన రవితేజ గారి దగ్గర. ఎల్విస్ పాత్ర బాగా పడింది. రవితేజ గారిది బయటకు వచ్చిన ఆత్మ అది కూడా మంచిగా. ఫస్ట్ హాఫ్ లో సునీల్ కామెడీ బాగుంటుంది, సునీల్కి వచ్చే ఫ్లాష్ బ్యాక్ కామెడీ బాగుంటుంది, సత్య కామెడీ బాగుంటుంది. సత్య అని బాగా వాడుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ కూడా అక్కడ బాగానే పడింది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయింది, సినిమా ల్యాగ్ చేశారు. క్లైమాక్స్ అంతగా లేదు. క్లైమాక్స్ అయిపోయింది, మళ్ళీ క్లైమాక్స్ని పెట్టారేంట అన్నట్టు అనిపించింది. అదే సెకండ్ హాఫ్లో వచ్చేసి మన హోటల్ సీన్ బాగా పండింది, మన డీజే టిల్లు డాడీది అది బాగా పండింది. ఇంకోటి మన డీజే మిక్స్ సాంగ్లు పెట్టారు భయ్య, పాతకాలపు సాంగ్లు అనేవి కలిపి డీజే మిక్స్ చేశారు. అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, అది కూడా బాగుంటుంది. ఇంకా రొటీన్ ఫస్ట్ హాఫ్లో జరిగిన కామెడీనే ఇక్కడ కామెడీగా చేస్తారు. ఇది రొటీన్ సినిమానే, కాకపోతే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో తీశారు. అయితే క్లైమాక్స్ మాత్రం అయిపోయింది, మళ్ళీ ఎందుకు లాగారు అనేది అర్థం కాలే. మొత్తానికి సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ వచ్చే సాంగ్స్, సెకండ్ సాంగ్స్ బాగున్నాయి. బీజిఎం బాగుంది. బీన్స్ హిస్టరీలో అయితే మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు ప్రతి సినిమాకి, అలాగే బీజిఎం కూడా మంచిగా ఇస్తున్నాడు. ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ మనమైతే అందరిలాగా పుల్లు, టమాటాలు, కాయలు, స్టార్లు ఇవ్వం భయ్య. సింపుల్గా ఈ సినిమా డిజాస్టర్, ఫ్లాపా, హిట్టా, సూపర్ హిట్టా, యావరేజ్, అబో యావరేజ్, ఆర్ బ్లాక్ బాస్టర్ ఆ టర్మ్స్ వేసిన భయ్య. నాకైతే ఈ సినిమా వచ్చేసి అబో యావరేజ్ మూవీ భయ్య. సో మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు. మన ఛానల్లో ఫుల్ రివ్యూ అండ్ రియాక్షన్ ఇచ్చేసి కింద ఇచ్చాను, లింక్ చూడండి, వెళ్ళండి, మర్చిపోవద్దు. అంటే దెన్ ఉంటా నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.